హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే టీఎస్ 10th ఫలితాలు అనేది రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా. సో వీళ్ళకైతే చాలా మందికి 7 మార్క్స్ యాడ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఎందుకు యాడ్ చేస్తున్నారు ఏంటి, సో దీనికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. అండ్ ప్లీజ్ ఒక లైక్ అనేది చేసుకోండి గైస్. ఎవరైతే ఫెయిల్ అవుతాను అనుకుంటున్నారో వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ ఎవరైతే పాస్ అవుతాను అనుకుంటున్నారో వాళ్ళైతే ఒక గట్టిగా లైక్ అనేది చేయండి. అండ్ ఎవరైతే ఫెయిల్ అవుతాను అనుకుంటున్నారో వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇప్పుడు ఒక 300 lakhs టార్గెట్ అనేది ఇస్తున్నాను. సో తొందరగా రీచ్ అయ్యేదాకా అయితే చూడండి. సో రీచ్ అయ్యాక మీకు స్పెషల్గా ఒక వీడియో అనేది రాబోతుంది అనమాట. సో అంటే ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళకి సంబంధించి ఏం చేయాలి ఏంటి అంటే అది మీ మిస్టేక్ అయితే కాకుండా ఉంటే ఒకవేళ సో మీకైతే ఒక ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో అది ఏం చేసి మిమ్మల్ని పాస్ చేస్తారు ఏంటి అన్నది సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మళ్ళీ మీకు కనిపిస్తాను, లేదంటే సో ఇదే మనకు లాస్ట్ బాండింగ్ అనమాట. ఇంకా వీడియోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో చాలా మందికి 7 మార్క్స్ అయితే యాడ్ చేస్తున్నారు అనమాట. సో ఎందుకు యాడ్ చేస్తున్నారు ఏంటి, సో దీనికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకున్నట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే క్వశ్చన్ పేపర్ అనేది రాంగ్ రావడం అయితే జరిగిందనమాట. సో ఈ మ్యాథ్స్ పేపర్ అండ్ ఇంగ్లీష్ పేపర్ అయితే రాంగ్ రావడం అయితే జరిగిందనమాట. సో దీనికి సంబంధించి యాడ్ చేస్తారా లేదా అన్నది క్లారిఫై అనేది లేదనమాట. బట్ ఎవరైతే పేపర్ వాల్యుయేషన్కి వెళ్ళారో వాళ్ళ దగ్గర అయితే మాట్లాడాను. సో 7 మార్క్స్ అనేది యాడ్ చేస్తారా లేదా అంటే సో దీనికి సంబంధించి ఏమైనా ఫెయిల్ అయిండే వాళ్ళకి సో లాస్ట్లో ఏమన్నా ప్రెస్ నోట్ ఏమన్నా రిలీజ్ చేస్తే అప్పుడు యాడ్ చేస్తారు, కానీ సో నార్మల్గా అయితే యాడ్ చేయొచ్చు, నార్మల్గా అయితే యాడ్ కూడా చేయట్లేదు. సో అదే ఇలా చెప్పడం అయితే జరిగిందనమాట. బట్ మ్యాక్సిమం ఎవరైతే ఫెయిల్ అవుతారు అనుకుంటున్నారో లేదంటే ఎవరైతే బార్డర్ మార్క్స్ అనేది క్రాస్ అవుతారో సో వాళ్ళకైతే మ్యాక్సిమం 7 to 8 మార్క్స్ అయితే యాడ్ చేసేసి సో వాళ్ళనైతే పాస్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అది ఎప్పుడు అలా పాస్ చేస్తారు. సో దానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే మీరైతే ఏదో ఒకటి సుత్తి రాయాలన్నమాట. అక్కడ నార్మల్గా అంటే ఓపెన్గా మాట్లాడుకున్నట్లయితే ఏదో ఒకటి మీరు అక్కడ సుత్తి రాయాలి. సో ఏదో ఒకటి మీరు అక్కడ అటెంప్ట్ చేసింటే మిమ్మల్ని అయితే పాస్ చేస్తారనమాట. సో అంటే ప్రతి ఒక్కరూ మంచి మనసుతోనే ఉంటారనమాట. ఎవరైతే చెప్తలా అంటే కొంతమంది టీచర్స్ ఉంటారనమాట. ఫ్యాకల్టీ ఎలా అంటే సో 100కి ఒక్కరు ఉంటారనమాట, లేదంటే 1000 మెంబర్స్లో ఒక్కరు ఉంటారు. సో ఎవరో 1%లో సో వాళ్ళ దగ్గరికి ఏమన్నా మీ పేపర్ పోయింటే మిమ్మల్ని అయితే ఫెయిల్ చేయడం అయితే జరుగుతుంది. బట్ మ్యాక్సిమం మిమ్మల్ని అయితే పాస్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో లైక్ ఎలా అంటే సో మీకైతే సో ఒక 8 to 7 మార్క్స్ తక్కువ వచ్చాయి. సో మీరు ఏదో ఒకటి సుత్తి అయితే రాశారు. సో దానికైతే 1 మార్క్ సో అలా వేసేసి మిమ్మల్ని అయితే పాస్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా మిమ్మల్ని పాస్ చేయడానికి అక్కడ ఛాన్స్ లేదు అన్నా కూడా సో అక్కడ +1 లేదంటే +1/2 మార్క్ ఇలా వేసి మిమ్మల్ని పాస్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇది గాస్ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అయితే సో ఒక లైక్ అనేది చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎవరైతే ఫెయిల్ అవుతారు అనుకుంటున్నారో వాళ్ళకైతే తప్పకుండా వీడియో అనేది షేర్ చేయండి గాస్, ఓకేనా. అండ్ పేపర్ వాల్యుయేషన్ అనేది ఎలా చేశారు అన్నది సో దానికి సంబంధించి ప్రతి ఒక్కటి వీడియో అనేది చేశాను. సో ఎవరైనా జరుగు ఉన్నట్లయితే చూసేయండి అండ్ గట్టిగా ఒక లైక్ అనేది చేయండి గాస్. వీడియోకి ఒక 400 likes టార్గెట్ అనేది ఇస్తున్నాను. సో తొందరగా రీచ్ అయితే సో నాకు కూడా కొద్దిగా యూట్యూబ్ కూడా చాలా మంది బూస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇది గాస్ ఇవాళ వీడియో. సో సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని నేను మళ్ళీ మీకు కనిపిస్తాను, లేదంటే సో ఇదే అనమాట మన లాస్ట్ కన్వర్జేషన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గ్రేట్ డే. సీన్ ది నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జిఎన్ ఎడ్యుకేషన్. వీలైతే లైవ్ లో కలుసుకుందాం.